అహోబిలం. నరసింహుడు అడుగుపెట్టిన కొండల్లో దాగి ఉన్న రహస్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు. ఆ కొండల్లో ఎక్కడో ఓ గుహ. ఆ గుహలో మనిషి కాదు, జంతువు కాదు, ఒక భయంకరమైన రూపం. అది నరసింహుడు. నిజంగా ఎక్కడ ప్రత్యక్షమైందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల కొండల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. అదే మన అహోబిలం. కానీ అహోబిలం ప్రత్యేకత కేవలం ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉండటంలో లేదు. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 నరసింహస్వామి రూపాలు మనకి దర్శనమిస్తాయి. మరి ఈ 9 రూపాలు ఎక్కడున్నాయి? అహోబిలం అనే పేరు ఎలా వచ్చింది? హిరణ్యకశిపుని నరసింహస్వామి నిజంగా ఇక్కడే సంహరించాడని ఎందుకు నమ్ముతారు? మరి కొండల్లో కనిపించే గుహలు, వాగులు, కొండ మార్గాలు, వీటి వెనక ఉన్న కథ ఏమిటి? ఈ రోజు మనం తెలుసుకోబోయేది అహోబిలం కథ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న అహోబిలం నల్లమల్ల కొండల మధ్య ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ క్షేత్రం. నంద్యాల నుంచి సుమారు 68 కిలోమీటర్ దూరంలో, ఆలగడ్డ నుంచి సుమారు 28 కిలోమీటర్ దూరంలో మనకి ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అనే 2 ప్రధాన ప్రాంతాలు ఉంటాయి. కానీ అహోబిలం ఒక సాధారణ ఆలయంలా ఉండదు. ఇక్కడికి వెళ్తే కొంత దూరం వరకు సాధారణ రోడ్డు ఉంటుంది. ఆ తర్వాత కొండలు, అడవి, రాళ్ల మధ్య దారులు, గుహలు, వాగులు, మరి ఆ ప్రకృతి మధ్య నరసింహుడి వివిధ రూపాలకు అంకితమైన ఆలయాలు. అందుకే అహోబిలం ఒక టెంపుల్ కాంప్లెక్స్ మాత్రమే కాదు, ఇది ఒక పవిత్రమైన భౌగోళిక ప్రదేశం లాంటిది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. హిరణ్యకశిపుడు అపారమైన శక్తిని సంపాదించిన అసురరాజు. అతనికి ఒకే ఒక కోరిక, తనని ఎవరూ సంహరించకూడదు అని. మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఏ ఆయుధంతోనూ కాదు. అలాంటి వరాలను పొందిన తర్వాత హిరణ్యకశిపుడికి తానే సర్వశక్తిమంతుణ్ణి అనే అహంకారం పెరిగింది. కానీ అతని సొంత కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణువునే భగవంతుడిగా పూజించాడు. ఇది హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చలేదు. ప్రహ్లాదుని ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు పైన ఉన్న భక్తిని వదలలేదు. చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి, నీ విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, ఇందులో కూడా ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. వెంటనే ప్రహ్లాదుడు ఉన్నాడు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు వెంటనే ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. ఆ క్షణంలో స్తంభం నుంచి బయటికి వచ్చింది నరసింహుడు. పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా జంతువు కాదు, మనిషి రూపం, సింహం ముఖం. సాయంత్రం సమయం, ఇంటి గడప. అంటే హిరణ్యకశిపుడికి ఉన్న వరాల్ని అన్ని షరతులను దాటి నరసింహుడు అతన్ని సంహరించాడు. ఇది పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన కథల్లో ఒకటి. ఇప్పుడు అహోబిలం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇక్కడ నుంచే కథ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అహోబిలం అనే పేరుకు సాధారణంగా 2 అర్థాలు ఉన్నాయి. అహోబలం అంటే ఎంతటి శక్తి. నరసింహుని ఉగ్ర రూపాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో ఇలా అన్నారని స్థల పురాణం చెబుతుంది. మరో వివరణ, అహోబిలం అంటే ఎంత అద్భుతమైన గుహ. ఎందుకంటే నరసింహుని క్షేత్రం కొండలు, గుహలతో ముడిపడి ఉంటుంది. పేరు వెనుక ఉన్న ఈ 2 భావాలు అహోబిలం స్వభావాన్ని చాలా చక్కగా తెలియజేస్తాయి. శక్తి మరియు గుహ. ఇప్పుడు అహోబిలం యొక్క అసలైన ప్రత్యేకత తెలుసుకుందాం. నవనరసింహులు, ఒకే దేవుడి 9 విభిన్న రూపాలు. అహోబిలంలోని 9 క్షేత్రాలు నరసింహుని 9 వివిధ రూపాలను చూపిస్తాయి. అహోబిల నరసింహుడు అంటే ఎగువ అహోబిలంలోని ప్రధాన క్షేత్రం. ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహుని స్వరూపంలో మనకు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడి సంహారంతో సంబంధమైన అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా భక్తులు ఈ ప్రదేశాన్ని భావిస్తారు. రెండోది జ్వాలా నరసింహుడు. ఇది స్వామివారి యొక్క మరింత ఉగ్ర రూపానికి సంబంధించిన క్షేత్రంగా సాంప్రదాయం చెబుతుంది. హిరణ్యకశిపుడి సంహారం జరిగిన ప్రదేశంగా కూడా దీన్ని భావిస్తారు. అంటే స్వామివారి కోపం తారాస్థాయికి చేరిన ప్రదేశం అన్నమాట. మూడోది మాలోల నరసింహుడు. ఇక్కడ మనకు కనిపించేది పూర్తిగా భిన్నమైన భావం. నరసింహుడితో పాటు లక్ష్మీదేవి, అంటే ఉగ్రత తగ్గి శాంతి, కరుణ, ప్రేమ. అందుకే భక్తులకి మాలోల నరసింహుడు అంటే ఒక ప్రత్యేకమైన భావం. ఇక నాలుగోది క్రోధ నరసింహుడు. ఇక్కడ నరసింహస్వామి వరాహ రూపంతో మనకు దర్శనమిస్తారు. ఐదోది కారాంజ నరసింహుడు. కారాంజ వృక్షంతో సంబంధం కలిగిన క్షేత్రంగా సాంప్రదాయం చెబుతుంది. ఆరోది భార్గవ నరసింహుడు. పరశురాముడైన భార్గవునితో అనుసంధానం ఉన్న క్షేత్రం ఇది. ఏడవది యోగానంద నరసింహుడు. ఇక్కడ స్వామివారి యోగ స్వరూపాన్ని భక్తులు పూజిస్తారు. ఎనిమిదవది ఛత్రవట నరసింహుడు. వృక్షం కింద స్వామివారి కొలువై ఉన్నారనే సాంప్రదాయంతో ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను పొందింది. ఇక తొమ్మిదోది పావన నరసింహుడు. పవిత్రమైన నదీ తీర్థంతో సంబంధం ఉన్న క్షేత్రం ఇది. సో ఈ 9 రూపాలు కలిసి నవ నరసింహ క్షేత్రంగా అహోబిలంలో వెలిశాయి. ఇప్పుడు మనం ఎగువ అహోబిలం వైపు వెళ్తే ప్రకృతి ఒక్కసారిగా మారిపోతుంది. చుట్టూ కొండలు, రాళ్ళు, అడవి, మధ్యలో ప్రవహించే పవిత్రమైన భవనాశిని తీర్థం. ఎగువ అహోబిలంలో వేదాద్రి, గరుడాద్రి అనే 2 కొండ శిఖరాలు ఉన్నాయి. మరి ఇదే ప్రాంతంలో గుహలు, వాటిలోని ఆలయాలు. అందుకే ఈ అహోబిలం యాత్ర కేవలం
సాధారణమైన ఒక ఆలయంలోకి వెళ్ళి బయటికి రావడం లాంటిది కాదు. ఇది ఒక జర్నీ. కొండల మధ్య ఒక గుహ నుంచి మరో గుహలోకి, ఒక క్షేత్రం నుంచి మరో క్షేత్రంలోకి, ఒక కథ నుంచి మరో కథలోకి వెళ్లే ఒక ప్రయాణం. ఇప్పటి వరకు మనం పురాణ కథ విన్నాం. ఇప్పుడు ఒకసారి చరిత్రలోకి వెళ్ళొద్దాం. అహోబిలం కేవలం పురాణాలతో మాత్రమే నిలిచిన ప్రదేశం కాదు. ఇక్కడ చరిత్రపై అనేక రాజవంశాల ప్రభావం కనిపిస్తుంది. చాణక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర పాలకులు వంటి అనేక వంశాలు ఈ అహోబిల క్షేత్రానికి విరాళాలు, సేవలు అందించినట్టు సాంప్రదాయాలు మరియు చారిత్రక పత్రాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ విజయనగర కాలం ఈ అహోబిల చరిత్రలోనే ఒక ముఖ్యమైన దిశగా కనిపిస్తుంది. అంటే ఒకవైపు పురాణం, మరొక వైపు శతాబ్దాల ఆలయ సాంప్రదాయం, మరొక వైపు రాజుల ఆదరణ, ఈ మూడు కలిసి అహోబిలాన్ని నిర్మించాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, అహోబిల మఠం. 15వ శతాబ్దంలో శ్రీ ఆదివన్ శతకోప యతీంద్ర మహాదేశికుల ద్వారా అహోబిల మఠ సాంప్రదాయం బలపడిందని చెప్పి ఇక్కడున్న చారిత్ర పత్రాలు తెలియజేస్తున్నాయి. అప్పటి నుంచి అహోబిలం కేవలం ఒక పిలిగ్రిమేజ్ సైట్ మాత్రమే కాకుండా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఈ ప్రదేశం అప్పటి నుంచి ప్రసిద్ధి చెందింది. అయితే ఇన్ని కథల మధ్య ఒక ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది. నరసింహుడు నిజంగానే అహోబిలంలో ప్రత్యక్షమయ్యాడా? అది భక్తి, విశ్వాసానికి సంబంధించిన విషయం. కానీ మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, శతాబ్దాలుగా అహోబిలం నరసింహుడి భక్తికి ఒక కేంద్రంగా నిలిచింది. ఇక్కడి కొండలు, గుహలు, వాగులు, 9 నరసింహ క్షేత్రాలు, పురాతన ఆలయ సాంప్రదాయం, రాజవంశాల సహకారం అహోబిలాని సాధారణ ఆలయం కంటే చాలా పెద్ద కథగా మార్చాయి. ఒకవైపు ఉగ్ర నరసింహుడు, మరోవైపు లక్ష్మీదేవితో మాలవల నరసింహుడు, ఒక చోట గుహ, మరో చోట కొండ, మధ్యలో భవనాశిని, చుట్టూ నల్లమల్ల అడవి. ఇదే అహోబిలం. ఒక పురాణం ప్రకారం ఇక్కడ దేవతలు ఒకసారి నరసింహుని శక్తిని చూసి అహోబలం అని ఆశ్చర్యపోయినట్టు ఇక్కడున్న సాంప్రదాయం చెబుతుంది. మరో సాంప్రదాయం ప్రకారం ఇక్కడున్న అద్భుతమైన గుహలను చూసి అహోబిలం అని పేర్కొన్నారు. ఏది నిజమైన మూలమో పక్కన పెడితే ఒక విషయం మాత్రం నిజం. అహోబిలం అనే పేరు మనం విన్నప్పుడు మనకు గుర్తు వచ్చేది ఒక సాధారణ ఆలయం కాదు. మనిషి ఊహించలేని రూపంలో అధర్మాన్ని అంతం చేసి ఒక భక్తుణ్ణి కాపాడిన నరసింహుని ఉగ్ర రూపం. అందుకే అహోబిలం ఒక డెస్టినేషన్ కాదు, ఒక అనుభవం, ఒక పురాణం, ఒక చరిత్ర, ఒక సంస్కృతి మరియు నల్లమల్ల కొండల్లో ఇప్పటికీ మారుమోగుతున్న నరసింహుడి కథ. అహోబిలం గురించి ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అహోబిలం గురించి మరింత తెలుసుకోవాలనుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి తర్వాత వీడియోలో మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై నరసింహస్వామి.